రాత్రి దాడుల్లో అర్థమైంది ఏంటి అంటే, ఒకటి మనం ఆల్రెడీ ప్రిపేర్డ్ చేసుకున్నాం. పక్కన ఢిల్లీని కూడా ఖాళీ చేయించాం. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నిటి ఖాళీ చేయించాం. అదే సందర్భంలో మిగతా ప్రాంతాల నుంచి కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏదైతే ఇజ్రాయెల్ మీద హమాస్ అనుసరించినటువంటి రూట్లోనే చేస్తుంది అన్నటువంటి విషయం అర్థమైంది. 8 మిస్సైల్స్ పాకిస్తాన్ డైరెక్టెడ్గా సత్వారి, సాంబా, ఆర్ఎస్పురా, అమియా ప్రాంతాల మీద వాడింది. అన్నిటి భారత రక్షణ విభాగం దారిలోనే అడ్డుకోగలిగింది S-400 ద్వారా. అదే సందర్భంలో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ద్వారా. ఇందులో జమ్మూకి సంబంధించినటువంటి అంటే కాశ్మీర్లో అయితే కనుక ముస్లింలు ఎక్కువగా ఉంటారు కాబట్టి కాశ్మీర్ మీద కాకుండా జమ్మూ మీద అటాక్కి ప్రయత్నించిందనమాట. ఇది హమాస్ స్టైల్ అటాక్ చేద్దామన్నటువంటి ప్రయత్నం చేసింది. మల్టిపుల్ చీప్ రాకెట్స్ దాని మీద వాడింది. పాక్ ఆర్మీ అక్కడ ఏదైతే టెర్రర్ ఆర్గనైజేషన్స్ను కూడా కంట్రోల్ చేస్తూ ఓవైపున హమాస్కి సంబంధించినటువంటి సానుభూతి పరులు వీళ్ళని ఒకవైపున కంట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున ఎత్తుగడలు రివర్స్లో వేయాల్సి వచ్చింది.